హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఆలు వడియాలు. సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుంటాం, బియ్యం పిండి వడియాలు పెట్టుకుంటాం, రవ్వ వడియాలు పెట్టుకుంటాం. ఇలా బోల్డ్ రకాల వడియాలు ఉంటాయి. మనం ఈరోజు ఆలు వడియాలు పెట్టేసుకొని సాంబార్లోకి వేసుకొని లాగించామంటే చాలా బాగుంటాయి. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ నేను ఒక 400 గ్రాముల వరకు ఉంటాయి ఈ బంగాళదుంపలు. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. అలాగే వేస్తే మెత్తగా ఉడకవన్నమాట. మరీ చిన్న చిన్నవి అయితే 2గా కట్ చేయండి, పెద్దవైతే 5-6 ముక్కలుగా అయినా కట్ చేసుకోండి. ఇంక ఇలా కుక్కర్లో వేసేసుకొని ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి, కొంచెం చూసి వేసుకోండి. ఆలు లాంటివి కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా మనకు ఉప్పగా అనిపించేస్తాయి. ఒకవేళ తక్కువైతే తర్వాత అయినా వేసుకోవచ్చు. మూత పెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా అలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఆవిరిపోయిన తర్వాత మాత్రమే విజిల్ తీసి మూత తీసుకోండి. ఇంక ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఆలు మాత్రం మెత్తగా ఉడకాలన్నది మాత్రం గుర్తుంచుకోండి. ఇంక ఇప్పుడు ఇలా వడకట్టే గరిటలో వేసేసుకొని వాటర్ పక్కకు తీసి పెట్టేసుకోండి. ఎక్కువ మరీ వాటర్ ఉండేలాగా చూసుకోవద్దు. ఈ వాటర్ కూడా పారబోయాల్సిన అవసరం లేదు. మనకు పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోయాయి కదా, చక్కగా వీటిని పక్కన పెట్టేసుకొని ఆలు పొట్టువలు చేసుకొని పచ్చిమిర్చితో సహా మిక్సీ జార్లో వేసేసుకోండి. మనకి ఆలు ఉడకబెట్టినప్పుడు వాటర్ మిగిలింది కదా, ఆ వాటర్ ఒక 50 ml వరకు ఉంటుంది. ఆ వాటర్ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి స్మూత్గా. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు. మిగతావన్నీ కూడా అలాగే పట్టేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఒక్కసారి ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైతే కొంచెం వేసుకోండి. ఇంక ఇందులోనే మీరు కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంక ఇక్కడ మనం వడియాలు పెట్టేసుకుందాం. ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, దాన్ని తడిపేసుకోవాలి. లేదా ప్లాస్టిక్ కవర్ అయినా సరే పర్వాలేదు. వైట్ క్లాత్లు తీసుకోండి ఎప్పుడైనా సరే వడియాలు పెట్టుకోవాలంటే. ఇంకా ఆ క్లాత్ మీద ఇలా ఒక స్పూన్ తోటి మనం బియ్యం పిండి వడియాలు అవి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి. కొంచెం లైట్గా స్ప్రెడ్ చేస్తే చాలు స్పూన్ తోటి. ఎక్కువగా కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. బాగా ఎండ కాసాయంటే ఒక్క రోజుకే మనకు చక్కగా ఎండిపోతాయి. ఒక్క రోజు తర్వాత చూసారా ఎలా ఎండిపోయాయో వడియాలు. ఇంక ఇప్పుడు వీటిని మనం బియ్యం పిండి వడియాలు వాటర్ చల్లి అడుగున వెనక వైపు ఎలా తీసుకుంటామో వీటిని కూడా అలాగే తీసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు ముందు ప్రస్తుతం ఒక్కటి చూపిస్తున్నాను. మిగతావన్నీ కూడా ఇలా వెనక వైపు తడపాలన్నమాట, అది గుర్తుంచుకోండి. ఇలా తడిపిన తర్వాత ఇలా తీసామంటే చక్కగా వచ్చేస్తాయి మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక ఇలా ఒలుచుకొని మిగతా వడియాలన్నీ కూడా మళ్ళీ 1-2 రోజుల పాటు ఇలా విడివిడిగా పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకోండి. మనం పిండి వడియాలు లాంటివి ఎలా గలగల్లాడేలాగా ఎండబెట్టుకుంటామో అలాగే ఎండబెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా ఏ మాత్రం కూడా మెత్తదనం లేకుండా ఒకరోజు ఎక్కువైనా సరే అలా మంచిగా ఎండబెట్టేసుకొని ఒక మూతన్న డబ్బాలో కానీ లేదా జిప్లాక్ కవర్లో కానీ వేసేసుకున్నామంటే మనకి ఇవి కూడా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇంకా 3-4 రోజుల దాకా ఎండబెట్టాను నేనైతే. ఇంక ఇక్కడ చూసారు కదా, చూడటానికి అచ్చం చిప్స్ ఉన్నట్టే ఉన్నాయి కదా, తినటానికి కూడా అలాగే ఉంటాయి. కాకపోతే వేయించిన తర్వాత కలరే కొంచెం తేడాగా ఉంటుంది. మనం వాటికి ఉప్పు కారం పైన చల్లుకుంటాము, ఇదేమో పేస్ట్లోనే వేసేసాము. ఇంక ఇక్కడ నేను కొన్ని వేయించి కూడా చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం ఆలు వడియాలు వేసేసుకొని వేయించేసుకోవటమే. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి. మనకి తింటున్నా కూడా అచ్చం ఆలు చిప్స్ తిన్నట్టే ఉంటుంది. కాకపోతే మనకి కలరే ఇలా ఎరుపు కలర్ వస్తాయి. కానీ బహుశా ఏ వడియాలు పెట్టడం కూడా ఇంత తేలిక కాదేమో. వంట రాని వాళ్ళు సైతం పెట్టేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఆలు వడియాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.